హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జడలదివ్య. నేను మీ దివ్య అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. దొండకాయ ఫ్రైని అయితే నేను చెప్పే విధంగా చేసుకుంటే సింపుల్గా అండ్ ఈజీగా చాలా రుచిగా చేసుకోవచ్చండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక కొంచెం పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇదిగోండి, దోరగా అయితే వేగిపోయాయి. ఇప్పుడు కొంచెం పచ్చి కరివేపాకును అయితే తీసుకొని వేసుకున్నాను. అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకున్నానండి. దొండకాయ ముక్కల్ని ఆ తాలింపు అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి, ఈజీగా ఎవరైనా చేయొచ్చు. అందులోకి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి కలుపుకున్నాను. ఆ పసుపు, ఉప్పు మొత్తం దొండకాయ ముక్కలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు అలా పెట్టేసుకొని ఇందులోకి కావాల్సిన కారం అయితే రెడీ చేసుకుందాము. దానికోసం ఒక మిక్సీ జార్ని తీసుకున్నాను. అందులోకి ఎండు కొబ్బరి ముక్కలను కొంచెం వేసుకున్నాను. ఎండు మిరపకాయలను అయితే నేను 6 నుంచి 7 వరకు అట్లా తీసుకున్నాను. అలాగే వెల్లుల్లిపాయలు రెమ్మలు కూడా తీసుకున్నానండి, ఒక 7-8. అందులోకి ఒక జీలకర్ర, ఒక స్పూను ధనియాలు, కొంచెం సాల్ట్ని అయితే తీసుకున్నాను. వీటన్నిటిని ఇప్పుడు మిక్సీ పెట్టేసుకొని తెచ్చుకున్నానండి. ఇదిగోండి, మిక్సీ పెడితే ఇలా కోర్స్గా మిక్సీ పెట్టేసుకోవాలి. బాగా మెత్తగా పట్టేసుకుంటే టేస్ట్ ఉండదండి. ఇప్పుడు మూత తీసేసుకొని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇదిగోండి, వేగాయి. ఆ ముక్కల్ని అంతటిని కొంచెం పక్కకు అనేసి మనం చేసి పెట్టుకున్న కారాన్ని అయితే ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా 2 నిమిషాల పాటు ఆ కారం కూడా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకొని కలుపుకుంటూ వేయించుకుంటే ఫ్రై అయిపోతుందండి కారము. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మా పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారండి ఫ్రైస్ అయితే. ఇలా దొండకాయ ఫ్రైని కొంచెం అన్నంలో ఎక్కువ కూరను వేసుకొని తింటే చాలా బలం అండి. అందులో కొంచెం కొత్తిమీరని అయితే ఇలా సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకున్నాను. అంతేనండి, సర్వ్ చేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేయండి. ఆ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి.